అంబేద్కర్ గారి జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ఆర్టీసీలో ముఖ్యంగా ఆల్ ద డిపోస్, రీజనల్ ఆఫీసెస్, మళ్ళీ 98 డిపోలు కూడా రీజనల్ ఆఫీసర్స్, ప్రతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, రీజనల్ మేనేజర్స్, మళ్ళీ ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అందరు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇష్టంగా అందరు కూడా అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ ఆయన చేసిన మంచి పనులు కూడా అన్నీ కూడా వాళ్ళు స్మరించుకుంటూ మళ్ళీ ఆయన ఈ 135వ జన్మదినోత్సవ వేడుకల్ని అన్నదానంతో కూడా వాళ్ళు పెద్దగా మరి ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ కాంగ్రెస్ హాల్లో 135వ సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలలో బస్టాండ్లో ఆర్ఎన్ గారి ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహణలో మరి బస్టాండ్లో, డిపోలో, మరి ఉమ్మడి జిల్లాల అన్ని డిపోలలో కూడా ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. దీనిలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులే కాకుండా మా ప్రయాణికులు కూడా పాల్గొని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలలో భాగస్వాములు అయినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అణగారిన వర్గాల బాగు కోసం ఆయన ఎంతో కష్టపడి మరి ఎన్ని అవమానాలు ఎదురైనా మరి భయపడకుండా పెద్ద చదువులు చదివి ఇవాళ ప్రపంచానికే ఇవాళ ఒక ఖ్యాతి తెచ్చిపెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి అందుకనే వారికి ఒక చిన్న పాట రూపకంలో కూడా వారికి ఈ యొక్క జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందుకో ఉన్నట్టి సుక్కలు పొడవంగో ముందుగా నిన్ను తలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో దండాలు బాబా సుక్కలు పొడవంగో ముందుగా నిన్ను తలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు వెలుగంగో నీ తల్లి భీమబాయి, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అందెవాడ, నీ ఊరు అందెవాడ, నీ జిల్లా రత్నగిరి, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితలకు పండుగ రోజంటో ముందుగా దండాలు బాబా అంబేద్కర్ అందరానలున్నట్టి సుక్కలు కొడవంగో ముందుగా నిన్ను తలసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు ఒడవంగో చీకటి మా బతుకుల్లో సూర్యుడు ఒడవంగో. జై
యొక్క 130వ జయంతి సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుక ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ యొక్క మనకు బలహీన వర్గాల కొరకు ఈ జీవించే విధి విధానాలలో అన్నీ మనకు వాళ్ళు అందించారు. అదే క్రమక్రమణ వందలు చేసుకుంటాను. మరి వచ్చిన వాళ్ళు నేను కూడా ప్రయత్నానండి. భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి పానాతిపాతా వేరమణి సిక్ఖాపదం సమాదయామి మూసావాదా వేరమణి సిక్ఖాపదం సమాదయామి సురామేరయ మజ్జపమాదఠానా వేరమణి సిక్ఖాపదం సమాదయామి. సాధు 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 బుద్ధం నమామి ధమ్మం నమామి సంఘం నమామి. జై ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడుకులో. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడుకులో. అందుకో దండాలు బాబా అంబేద్కర సంబరాన ఉన్నట్టి దండాలు బాబా అంబేద్కర సంబరాన ఉన్నట్టి శంకరు గురువులో. తల్లి భీమబాయి నీ తల్లి భీమబాయి నీ తండ్రి రామ్జీ నీ తండ్రి రామ్జీ నీ ఊరు వంజవాడ నీ ఊరు వంతెవాడ జిల్లా రత్నగిరి జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితలకు పండుగ రోజంతో. అందుకో దండాలు బాబా అంబేద్కర సంబరాల ఉన్నట్టి చదలురవంగా. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడుకులో. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో సూర్యుడు మా బతుకుల్లో సూర్యుడు కొడుకులో. అంతరాని వాడవంటూ అంతరాని వాడవంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిలుబడిలో అడుగడుగున నిలుబడిలో అవమానము చేసినప్పుడు అంతరాని తనమును పాటించిన వాళ్ళకు తగిన శాస్త్రీయతనాన్ని శపథము చేసినవో. అందుకో దండాలు బాబా అంబేద్కర సంబరాల ఉన్నట్టి చదలురవంగా. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడుకులో. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సద్గురునివందో. పట్టుదలగా ప్రపంచము పట్టుదలగా ప్రపంచము పెద్ద చదువులన్నీ చదివి పెద్ద చదువులన్నీ చదివి రంగునేపి గంధాల రంగులేపి దండాల రంగంతా బయట పెట్టి రంగంతా బయట పెట్టి కులగచ్చి మూకులతో కులగచ్చి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి ఎనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా ఈనమైన హక్కులకు వెలుగును చూపినవో. అందుకో దండాలు బాబా అంబేద్కర సంబరాన ఉన్నట్టి చదలురవంగో. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు కొడుకులో. ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు పడవంగో. ఇంత కుయిగ మారమన్న ఇంత కుయిగ మారమన్న సైదవుల గుండెల ధర సైదవుల గుండెల ధర కుంగిపోయి కంపు కొట్టు కుళ్ళిపోయి కంపు కొట్టు రక్కసి కోరలిరుగ కులరక్కసి కోరలిరగ
వెలుగవైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో ముందుగా నీవు కలిసి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గొడవంగో ముందుగా నిన్ను కలిసి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో దేశభక్తికి సొత్తు దేశభక్తి నీ సొత్తు మనసంటే నీ మంట మా శ్రీకర భారత మాతకు మాలను నీవని కానని కాలమునా భారత మాతకు మాలము నీవని కానని కాలమునా భారము మోసుక భాగ్యము చూడక వాదమే వేదమని ధిక్కరించి పరదేశ గుండెలను చక్కదనువు కలిగించగా ధిక్కరించి పరదేశ గుండెలను చక్కదనువు కలిగించగా భారతీయ సువిశాల విశాలము కరతలంబులు వెలధరించరా చలధరించరా అంబేద్కరా నీ సరిలేనిదరా సారథి నీవేదురా మా శ్రీకరా హరిజన గిరిజన పురుషులెల్లరూ సరి సమానముగా చెరలేగి నిలిపెను కులమును సమానముగా చాటింప రాజ్యాంగమును మురాయంగా గాంధీజీ నెహ్రులు మునవంగా రాజ్యాంగమును మురాయంగా గాంధీజీ నెహ్రులు మునవంగా ఆనంద వర్ణములు కురవంగా మన భారతమ్మ చికతరవంగా అంబేద్కరా నీ సరి చేరిదరా సారథి నీవేదురా నా శ్రీకరా జై భీమ్. మన దేవుడు మనందరికీ కూడా 140 కోట్ల ప్రజలకు ఇవాళ మన భారత రాజ్యాంగం ఆదర్శంగా ఉంది. ప్రపంచ దేశాలు ఇవాళ మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయంటే నిజంగా ఆయన పడ్డ కష్టం, ఆయన చదివిన చదువు, దేశ విదేశాల ఆయన అనుభవించినటువంటి బాధలను ఈ రోజు మనము యాద్ చేసుకుంటే మన గుండెలు మరి మన రోమా నిలబడుతుంటాయి. కానీ ఇవాళ ఒక చిన్న మాట అంటే మనం మోసుకోం, ఒక చిన్న సాటి మాట అన్న మనం దాన్ని ఎప్పుడు కసి తీసుకోవాలని ఉండేటువంటి ఈ రోజులలో మరి అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇలా మనందరికీ కూడా ఈ రిజర్వేషన్లు కావచ్చు, ఈ భారత రాజ్యాంగాన్ని కావచ్చు, ఈ వ్యవస్థను మరి ఏ విధంగా చక్కగా నిలబెట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్న ఉద్దేశంతో అనగానే వర్గాలకు అండగా నిలిచినటువంటి మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ మాట వాడినప్పుడు బస్ స్టాండ్లో అప్పుడు ఆర్యగారు జానిరెడ్డి ఉన్నప్పుడు శ్రీనివాస్ అంబేద్కర్ మీవాడని అనగానే దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక ఎస్సీలకు ఎస్టీలకే కాదు, మరి ఇవాళ ఖ్యాతికి జాతికి భారతదేశానికి ఆయనే మరి ఇవాళ విద్యను అందించినటువంటి విశ్వగురు అని చెప్పి అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని మన జానిరెడ్డి సార్ మన ఆర్య గారు అన్న మాట ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇంకా రైతులకే కాదు, ఇవాళ రిజర్వేషన్, ఇవాళ మహిళలకు 50% మళ్ళా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. వారు చేసినటువంటి ఘనతని ఇవాళ చిన్న రాష్ట్రాలు అయితేనే ఇవాళ చింతలేని రాష్ట్రాలుగా, చిన్న కుటుంబం అయితేనే చింతలేని కుటుంబంగా ఉంటుందన్నటువంటి మాట రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి ఏదైతే ఉన్నదో వైన కృషి వల్లని ఇవాళ ఈ రాష్ట్రం మెరుగుపడటానికి. అందుకే అభివృద్ధిలో మనం చూసుకోబోతున్నాం. ఇవాళ ఆర్టీసీలో మనం కరెంట్ బస్సులను చూస్తాం అనుకోలేదు, ఇలా కరెంట్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను కూడా అద్భుతంగా ఇక్కడ మనం సక్సెస్ చేసుకున్నాం. మన ఆర్య గారి నిర్వహణలో మన నిజామాబాద్ జిల్లాలో మనం నడిపించుకుంటున్నాం. కానీ మనం ఒకటే అంటున్నాం, ఆ బస్సులు మనమే కొనుగోలు చేయాలి, సంస్థలే ఆ బస్సులను మనమే నడిపించాలి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ కాకుండా వచ్చే సబ్సిడీ మన సంస్థగా చెందాలి. మన కార్మికుల వారి కుటుంబాల కోసమే మరి మనం ఆ బస్సులను కొనాలి. ఇలా ప్రజల సేవలు అందించడానికి ఆర్టీసీ కార్మికులుగా ఎంత నీతి నిబంధనతోటి ఎంత నిబంధనతోటి మనం ఉద్యోగం చేస్తున్నామో ఇలా 0 టికెట్లను సక్సెస్ చేసినామంటే మరి నాటి జోక్. ఒక్కొక్క బస్సులో 130, 140 మందిని తీసుకొని పోతున్నాం. ఎక్కడ చిన్న అవంచనే సంఘటన జరగకుండా. కానీ మనం మొయ్యలేనంత భారాన్ని మోసుకుంటా మనం ఇలా సేవలు అందిస్తున్నాం ప్రయాణికులకు, అనగానే వర్గాలకు, ప్రతి పల్లెకు. అది మన ఆర్య గారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క కృషి, డిప్యూటీ ఆర్య గారి యొక్క నిర్వహణ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనధికారుల యొక్క
యొక్క మరి కష్టఫలితం కార్మికులందరం కూడా కష్టపడతాము, మంచి పేరు తెస్తాము మన జిల్లాకు. అదేవిధంగా మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో మేడం గారికి ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను. ఒకటే చిన్న అప్పీల్ మేడం, మరి అన్ని రిజాలలో ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే ప్యానల్లో నేను కూడా ఉన్నాను. నా పేరు వందేమాత్రం శ్రీనివాస్ మేడం. మీకు అప్పుడు మున్సిపల్ ఎలక్షన్లలో నా గురించి పిసిసి అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఫోన్ చేశారు నాకు. ఎందుకంటే నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా కాబట్టి నేను తెలంగాణ ధూమ్ధాంలో ఉద్యోగం కూడా తెలంగాణ కోసం పాటలు పాడిన మేడం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేది తెలంగాణ రాష్ట్రం కోసం అని నేను పాటలు పాడుకుంటూ పోయినా. ఆర్టీసీలో కూడా పరిస్థితుల ప్రోగ్రామ్ మా గురువు మల్యాయ గారు మేమందరం కూడా 23 జిల్లాలు మా ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా తిరిగినాం మేడం. మేము ఆర్టీసీ ఇప్పుడు మన టూడీఏ గారు మరి సాయన సార్ గారు కూడా అధ్యక్షులు భూమన్న, జిల్లా సెక్రటరీ మా మధు, మరి రాష్ట్ర కార్యదర్శులు ఉపాధ్యక్షులు సివి రావు గారు, మరి అదేవిధంగా జేపీ రామ్ గారు, మరి జిల్లా రిపో కార్యదర్శి మరి అధ్యక్షులు నవీన్, కార్యదర్శి బీజీ రామ్ గారు. మరి ఇప్పుడు కూడా మేము అన్నదాన కార్యక్రమం చేయలేదు మేడం. ఈసారి మీ సమక్షంలో మీ ఆధ్వర్యంలో అందరం కూడా వారి యొక్క రుణం తీర్చుకోవాలి, ఏదో ఒక చిన్న చిన్న పనులు ప్రజల కోసం చేసుకుంటారని తీసుకోవాలని చెప్పి అందరం కాంట్రిబ్యూషన్ చేసుకుని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మేడం మీ ఆధ్వర్యంలో మన నిజామాబాద్ బస్ స్టేషన్లో. మరి సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఇదే నెల పిఓ గారికి అంత తెలుసు, జిల్లా మీద చాలా పట్టుంది పిఓ గారికి. ఇదే నెల ప్రమోషన్ ఇచ్చే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారికంగా జరుగుతున్న బాబాసాహెబ్ గారి జయంతోత్సవానికి ముఖ్య అతిథిగా మన ఆర్మీ వారు, అలాగే విశిష్ట అతిథులుగా గారు, టూడీపీ బిఎం గారు, పిఓ గారు, వివిధ నాయకులు ఈ దేశంలో దిక్సూచి చూపించిన వ్యక్తులు జన్మించినలాగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు జగ్జీవన్ కాంగ్రెస్ పరిపాలనలో ఉండి ఆయన మంత్రివర్గంలో ఉండి ఈ బడుగు బలహీన వర్గాలకు అలాగే దేశ రక్షణ కోసం అనేక చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. అలాగే ఈ దేశంలో మూతికి ముంత ముడ్డికి చీపిరి కట్టుకున్నటువంటి జనాలకు, విద్య లేని జనాలకు విద్యను బోధించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అలాగే స్త్రీలకు కూడా ఆ రోజుల్లో విద్య లేకున్నాను, ఆ విద్యను కూడా స్త్రీలకు కూడా అందించాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు అలా సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి ఈ మురికి వాడల్లో పాఠశాలలు పెట్టి ఈ బడుగు బలైన స్త్రీలకు కూడా విద్యావంతులు చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాగే ఎన్ని అంటుముట్టులకు స్కూల్ బోర్డులో లెక్క చేయడానికి ముందుకు పోతే అటు వెనుకలో చేసేటువంటి సద్దులు టిఫిన్లు అంటుముట్టు అవుతాయని అవమానపడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో పట్టుదలతోని ఈ బరోడా మహారాజు సాయం చేత విదేశాలకు వెళ్ళి అనేక ఉన్నత విద్యను చదువుకొని ఈ హక్కుల కోసం ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటంలో సైమన్ కమిషన్ ముందు ఈ జాతులకు ఉన్నటువంటి సాధక బాధకులను రౌండ్ టేబుల్ సమావేశంలో వివరిస్తూ వాళ్ళ హక్కులు సాధించడానికి నిరంతరం పనిచేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రకంగా అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనకు రాష్ట్రం వచ్చిందంటే ఆయన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల పరంగానే ఈరోజు రాష్ట్రం రాగలిగింది. అలాగే ఈరోజు మనం ఉన్నత విద్య చదువుకొని మనం ఉన్నతమైన పదవులు అనుభవించడమంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పుణ్యమని మనం తెలుసుకోవాల్సింది అవసరం ఉంది. అలాగే ఈ దేశంలో సూర్యచంద్రులంత వరకు బాబాసాహెబ్ యొక్క పేరు ప్రతిష్టలు ఉంటాయని తెలియజేస్తూ వారి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ప్రజలకు అందించి మన సామాజిక సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ జై భీమ్. సమయన గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా ఎస్సీ ఎస్టీ అందరికీ అంటే సభ్యులకు నాతోటి రీజన్లో ఉన్న మెంబర్స్ అందరికీ జై భీమ్. అయితే ఈరోజు మహత్తరమైన రోజు. మనమందరం ఇక్కడ అంబేద్కర్ పుట్టినరోజు అంటే 1991 14 ఏప్రిల్ కాబట్టి ఇప్పటి 30 సంవత్సరం ఈ 30వ సంవత్సరం మనం పండుగ నిర్వహిస్తున్నాం. మన అంబేద్కర్ భారతరత్న మహామహనీయుడు, అదేవిధంగా మేధావిగా, న్యాయవాదిగా, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్తగా ముందు అంటరానితనంపై పోరాడి అంటే అంటరానితనంపై పోరాడి
బడుగు బలహీన వర్గాలకు ఎంతో కృషి చేసిన వాళ్ళు. అప్పట్లో గడప ముందట ఉండి స్కూళ్ళకు రానియకుంటే గడప ముందట ఉండి ఇంత ఎదిగి విదేశాల్లో అంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ 25 డిగ్రీలు పట్టాలు వచ్చుకున్న మహామేధావి. అటువంటి వారిని ఇప్పుడు మన ఐక్యరాజ్య సమితి సింబల్ గుర్తించింది. అంతటి మహాన్నత వ్యక్తిని అక్కడ వేరే దేశాలలో విగ్రహాలు ఎంతో మన అతని నుంచి ఎన్నో ఫాలో అవుతున్నాయి. ఆయన రాష్ట్రపతి రాజ్యాంగాన్ని కొన్ని దేశాలు అనువాదం చేసుకుంటూ భారతదేశం నుంచి తీసుకుంటూ ఇప్పుడు ఎన్నో సలహాలు అట్లా మన దేశం నుంచి తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇది కరెక్ట్ కాదు. మనమందరము ప్రజలకు అందరికీ చొచ్చుకునే విధంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన అందరి వారు రాజ్యాంగ శిల్పి కాబట్టి అందరం చేసుకోవాల్సిన పండుగ. అతని గురించి అంతా చెప్పుకోవాల్సిందిగా చాలా ఉంది కాబట్టి దాన్ని మనము రాజ్యాంగ శిల్పి కాబట్టి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ విషయాన్ని చెప్పడానికి ముఖ్య అతిథిగా రీజనల్ మేనేజర్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ గారు, పిఓ గారు, మరి 2 డిప్యూటీ డిఎం గారు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజర్స్, మరి ఆడపడుచులు, మరి ఇక్కడికి హాజరైనటువంటి వారందరికీ కూడా చేయలేదు. ఈ అసోసియేషను 1982లో రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులు మరి ఈ బడుగు వర్గాల వారికి కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు జేబీరావు గారు మరి ఇంకో ప్రేమ్ బాబు ఈడీ గారు ముఖ్యంగా వీళ్ళ ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్ ఏర్పడి ఈ ఫౌండర్లలో నేను మనల్ని మెంబర్. అప్పటి నుండి అనేక దఫాలుగా మేనేజ్మెంట్తోని రాష్ట్ర ప్రభుత్వాలతోని ఈ ప్రమోషన్స్ రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి దృక్పథంతో 84లో ఇది రావడం జరిగింది. కానీ అది మేము ఆ రిజర్వేషన్ ఫలితాన్ని మేము పొందలేదు. కానీ పోరాటం చేసిన వ్యక్తులను మేము ఇప్పుడు చాలామంది మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని సాధించినప్పుడు కూడా అంబేద్కర్ గారిని మరవద్దని చెప్పేసి మీ అందరికీ చాలా దగ్గరికి వచ్చింది. అతను పుట్టిన నాటికి ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు జేబీరావు చెప్పాడు. మరి మహాత్మా పూలే గారు ఆయన చనిపోయిన తర్వాత అంబేద్కర్ గారు 91లో పుట్టిన నాటికి లేడు. కానీ శ్రీ నారాయణ గురు ఈ తాత్వికమైనటువంటి జన్మత వచ్చినటువంటి వాళ్ళని యొక్క గురువుగా భావించి తాను అనేకమైన అవమానాలు భరిస్తూ మరి విద్యా దగ్గరికి వచ్చేసరికంటే మరి చాలా అవమానాలు పడుతున్నారు. అని మీకు ఆ రోజు బరడమ్మ ఆ రోజు కనుక స్కాలర్షిప్కి విదేశాలకు పంపకపోయి ఉంటే ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసేటువంటి విద్యావేత్తలే లేరు. ప్రపంచ మేధావులలో కేంబ్రిడ్జ్ కాలేజీలో ఎంతమంది చదివినరో ప్రపంచ మేధావులందరూ కూర్చుండి లిస్టు తీస్తే 10 మందిలో మన అంబేద్కర్. ఆ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను తీసుకుంటే అంటరానితనంలో పుట్టి అనేక అవమానాలు భరించి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మనము పరిపాలించుకునే అటువంటి హక్కులు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా చదివి మరి దానికి అధ్యక్షుడిగా ఉండి 7 మందితో ఉన్నటువంటి అధ్యక్షుడు దాంట్లో చాలా మంది చనిపోయినారు, కొంతమంది చేయలేదు. 2 సంవత్సరాల 9 నెలలలో కంప్లీట్ చేసినటువంటి దాన్ని 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది మేధావులు అంటారు 286 మంది సంతకాలు చేశారు. అప్పుడు పార్లమెంట్లో 286 మంది చేశారు. అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ మరి మనకు రాష్ట్రపతిగా ఉండే అతను చెప్పాడు అంబేద్కర్ గారు లేకుంటే ఈ సెక్యులర్ రాజ్యాంగాన్ని నిర్మించడానికి చాలా విభిన్న మతాలు, విభిన్న కులాలు, అనేకమైనటువంటిది. ఒక దిక్కేమో జెండా మా ముస్లిం కంట్రీ మా కాదని చెప్పి అడ్డుకో గొడవలు హిందూ మతంగా గాంధీ అంటాడు, మాటికి అరిగిపోయి నిరాహార దీక్ష చేస్తాడు. అనేకమైన పోరాటాలకు ఉండేసి మరి ఈ స్వతంత్ర దేశానికి రాజ్యాంగం రాసినటువంటి వారు అనేకమైన పడుతుంది. అప్పుడు ఏముండే, ఇప్పుడు 130 చిన్న పొరపాట్లు జరిగితే అవి ఎక్స్క్యూజ్ అయ్యి. కానీ
బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే మాత్రము మీరు ఖచ్చితంగా శిక్ష అవ్వలేదు. ఒక చట్టం ఉంది అంటే నీకు ప్రొటెక్షనే, కానీ అది నీకు హక్కే, కానీ దాన్ని దాటవేయడం అనేది కరెక్ట్గా ఏ అధికారే కానీ ఎవరే కానీ నీకు అధికారం ఉందని చెప్పేసి నువ్వు ఇష్టపడికి నడవడానికి లేదు. మనకు ఒక సిటిజన్స్ కాండక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని పరిధిలో కూడా తప్పైపోతూ ఉంటుంది. ఇక్కడే నిజామాబాద్ జిల్లాలోనే డిఎం గంగాధర్ గారు చెక్ చేస్తే ఒక కండక్టర్ మీద ఆయన 36 టికెట్ కేసు రాశారు. డిఎం ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి డివిఎం సస్పెండ్ చేస్తే కోర్టు ఏం చేసింది, డివిఎం అప్లేట్ అథారిటీ కాబట్టి డివిఎం ఎట్లా సస్పెండ్ చేస్తాడు, యూనిట్ ఆఫీసర్ అండర్ డిపో మేనేజర్తో సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన 36 టికెట్లను మాఫీ చేస్తారు. అంటే అధికారులు కూడా తమకున్నటువంటి విస్తృత అధికారాలని మరి మననం చేసుకుంటూ నేనే ఉన్నాను అని చెప్పేసి అనకుండా నీకు తెలియని విషయాన్ని పైవాడు. ఎందుకంటారా, నేను సర్వీస్లో ఉండగా కూడా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పనిచేసినాం. ఇప్పుడు విశ్రాంత ఉద్యోగం 2012 రిటైర్ అయినప్పటికీ హాఫ్ టికెట్ ఉండే. మేము ఎందుకు చెప్తుంటే మీరందరూ మరి రేపు మాకు రిటైర్ కావాల్సిన వాళ్ళు మీ అందరికీ సంబంధించినటువంటి ఈరోజు మన దేశంలో చూసుకున్నట్టయితే ఏ విషయంలోనైనా ప్రతి దాంట్లో అంబేద్కర్ పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది, ఏదైనా తీసుకుంది. ఈరోజు ఎడ్యుకేషన్, మరి సమానత్వం, ఈక్వాలిటీ, కార్మికుల పరిదినాలు, కార్మికుల వీక్లీ ఆఫ్లు, వీటన్నింటినీ కూడా ప్రవేశపెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అలాగే మహిళలు కూడా సమాన హక్కుల కోసము పోరాడి మరి హిందూ కోర్టులకు వ్యతిరేకంగా తన న్యాయశాఖ పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప మరి సామాజికవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మహిళా ఉద్యోగులకు కూడా మరి మెటర్నిటీ లీవ్, 10 గంటలను సవరిస్తూ మరి కార్మికులకు కూడా ఎంతో సేవ చేసి ఒక వ్యక్తి. మరి అలాంటి విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా అందరితో మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషకరము. మీరు ఇంతకుముందు వింటున్నట్టు ఎక్కడో మనకు చరిత్ర తెలుసుకుంటేనే కానీ చరిత్ర సృష్టించలేము. కాబట్టి మనందరం కూడా మహనీయుల చరిత్ర తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశము. ఏప్రిల్ నెల చాలామంది మహనీయులు ఉన్నటువంటి మాసం. ఈ నెలలో మహనీయుల చరిత్ర తెలుసుకొని మరి మనము అలాంటి పెద్ద పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ వారు మనకి ఎన్ని రకాలైనటువంటి స్వేచ్ఛాస్వతంత్రాలను ప్రసాదించారు. వీటిని సద్వినియోగం చేసుకొని సమాజంలో మంచి గుర్తింపు పొంది సమాజానికి మన వంతు సేవ చేసే అదృష్టాన్ని కోరుకొని మరి మహానుభావులు ఉన్నటువంటి వాళ్ళలో కలిసి మరి నడిచినప్పుడే మనం నిజంగా వారికి ఇవ్వాలి అనిపించినప్పుడు ఆ దిశగా మనందరము కలిసికట్టుగా ఉంటూ ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉన్నాం. కాబట్టి వాటిని గుర్తించి అన్ని రాజ్యాంగ ఫలాలు అంతటి స్థాయికి తీసుకుపోవడానికి మీరందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా జైవీలు తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు మన ఆర్ఎం గారు, అదేవిధంగా డిపో గారికి, డిపో మేనేజర్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అందరి సభ్యులందరికీ కూడా, అదేవిధంగా మన సూపర్వైజర్స్ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు. 135వ జన్మదినం ఈరోజు మనం అందరము దేశం మొత్తము వీధుల్లో, వాడల్లో, మండలాల్లో, రాష్ట్రంలో గణనీయంగా జరుపుకుంటున్నాము. ఇందాక చాలామంది అన్నారు అంబేద్కర్ అందరి వాడు అని చెప్పేసి, మన సారు జానిరెడ్డి గారు కూడా గత ఒకసారి అని చెప్పేసి అనడం జరిగిందని చెప్పడం జరిగారు ఇందాక. అయితే ఇప్పటికి కూడా ఇందాక స్పీచ్లో మనవాడు అని చెప్పేసి కొందరు వ్యక్తులు అంటున్నారు. అంబేద్కర్ మనవాడు కాదు, అందరి వాడు. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఎస్సీలకే కాదండి రిజర్వేషన్స్. అసలు అంబేద్కర్ పోరాడింది రిజర్వేషన్స్ గురించి కాదు, సమానత్వాన్ని గురించి, హక్కుల గురించి పోరాడాడు. సమానత్వం అంటే మనుషుల మనస్సులో సమానత్వం తేవడానికి పోరాడాడు. అందులో భాగంగానే పరిశోధించి శోధించి ఈ రిజర్వేషన్ అందులో ఒక భాగం. ఎస్సీలకు రిజర్వేషన్ అందించారు, ఎస్టీలకు రిజర్వేషన్ అందించారు, ముఖ్యంగా బీసీలకు 27% అందించారు రిజర్వేషన్లు. బీసీలకే కాదండి, బీసీలకే కాదు, ఓసీలకు కూడా అందించారు. ఈరోజు కాన్స్టిట్యూషన్ రాశారు. ఆ కాన్స్టిట్యూషన్ అనుగుణంగానే రీసెంట్గా
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకి 10% రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అది కూడా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో నుంచి సవరించి ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా 10% రిజర్వేషన్ పెట్టడం జరిగింది. వారికే కాదు, ముఖ్యంగా మహిళలకి ఈరోజు 33% రాష్ట్రంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఇప్పుడు వచ్చే 2033 అనుకుంటా ఆల్రెడీ పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది. చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు బిల్ పాస్ అయింది. అంటే 2033 నుంచి మన పార్లమెంట్ సభలో కానీ ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో కానీ ప్రతి 100కు 33 మహిళలు ఉంటారు. సో ఇవన్నీ కూడా అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకోవడం జరిగింది. కానీ రిజర్వేషన్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, కానీ ఇంకా సమానత్వం అనేది ఫిజికల్గా రాలేదని బయట మనుషుల మధ్యలో మాత్రము లేదు. రిజర్వేషన్ పొందాము, అనుభవిస్తున్నాం, చేస్తున్నాం మనందరం కూడా. బట్ నిజమైన ఆశయాలు నెరవేర్చాలంటే మనుషుల మధ్యలో సమానత్వం రావాలి. సో ఆయన చూపెట్టిన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి సమానత్వం గురించి తీసుకొచ్చినప్పుడే నిజమైన మనకు అంబేద్కర్ గారికి మనందరము ఇచ్చినటువంటి బహుమతి అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి నేను జిల్లా సెక్రటరీ జిల్లా ప్రెసిడెంట్గా 2005లో ఆ చిత్రపటాన్ని నేను కొండలవాడిగా రాయించుకొచ్చిన సర్గాస్తు రామచంద్ర ఆయన 5,000 4,000 పెట్టి ఆ చిత్రపటాన్ని తీసుకురావడం జరిగింది 14 ఏళ్ల కింద. కాబట్టి మరి పోరాటం అనేది ఆయన నేర్పించినటువంటి బలమైన వాయిస్ కూడా 135వ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. అంబేద్కర్ గారు ఆయన 1891 మధ్యప్రదేశ్ గ్రామంలో జన్మించడం జరిగింది. సో ఆయన జీవితం చూసినట్లయితే ఆయన మొట్టమొదటిగా ఆయన గ్రాడ్యుయేషన్ బాంబేలో కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన లా డిగ్రీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇండియాలో ముంబై సిటీలో ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన పిహెచ్డి చేయడానికి లండన్ వెళ్ళడం జరిగింది. సో పిహెచ్డి అంటే అది ఆ రోజులో 1800 సెంచరీలో ఒక ఆషామాషి విషయం కాదు. సో పిహెచ్డి అంటే ఆయన చాలా ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తి. ఆయనకి విద్వాంసుడు, పండితుడు అనే పేరు ఉంది. ఆయన దేశంలో ఆయన మంచి విద్య, ఉన్నతమైన విద్య చదివిన వ్యక్తుల్లో ఎవరు ఒకరు అంటే అంబేద్కర్ గారి పేరు. సో ఇందాక చాలా మంది వక్తలు చక్కగా మాట్లాడారు. మనము బాబు జగజీవన్ రామ్ గారి జీవితం చూసినట్లయితే ఆయన కూడా ఆ రోజుల్లో ఆయన కూడా 1800 సెంచరీలో ఆయన బిఎస్సి డిగ్రీ చేశారు. తర్వాత లా డిగ్రీ కూడా చేశారు. తర్వాత చూపించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సతీమణి గారు కూడా ఆయన వాళ్ళ చేపట్టిన పని ఏంటంటే అందరికీ విద్య రావాలి అని. సో ఇక్కడ చూసినట్లయితే విద్యకు వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన ఇంపార్టెన్స్ అనేది కనపడతా ఉంది విద్యకి. సో అంబేద్కర్ గారు యాక్చువల్లీ ఈవెన్ నెహ్రూ గారి టైంలో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన లా మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. ఆయనకి భారత్ రత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు. సో ఆయన అట్లాంటి ఉన్నతమైన చదివి కూడా మళ్ళీ ఆయన వేరే వాళ్ళ గురించి ఆలోచించడము, మరి బలహీన వర్గాలు, బడుగు వర్గాల గురించి, వారి సమానత్వం గురించి చాలా ఆలోచించారు. అంటే ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వేరే వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు విద్యను అభ్యసించాలి, ఆచరణలో
ఎంప్లాయీ కూడా ఒక సంస్థలో పనిచేస్తున్నాడంటే 14 గంటలు పనిచేసేవాడు. ఆయన 14 గంటని ఇవాళ మనం చూసినట్లయితే మనం అందరం ఎంజాయ్ చేస్తా ఉన్నాం. మన పనిచేసే గంటలు కూడా తగ్గించి మన జీవిత శైలిని మార్చడం జరిగింది. ఆయన చాలా కీలకమైన పాత్ర వహించారు మన జీవితాన్ని ఇంకా బాగు చేయాలి అని. సో నేను ఒక్కటే చెప్తాను, ఈ ముగ్గురు కూడా మనం ఈ నెలలో మనం ముగ్గురిని మనము వాళ్ళని స్మరించుకుంటూ బాబు జగజీవన్ రామ్ గారు కానీ, మరి జ్యోతిరావు గారు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ వాళ్ళ విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. పర్సనల్ డిపార్ట్మెంట్, అకౌంట్స్, ప్రతి పాత్ర కూడా ముఖ్యమైన పాత్ర. వాళ్ళు లేని యాక్చువల్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్సే లేవు. పర్సనల్ వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వండి, పర్సనల్ వాళ్ళు పర్సనల్ డేటా మెయింటైన్ చేయండి, పర్సనల్ వాళ్ళు మరి తర్వాత ఇంక్రిమెంట్స్ ఇవ్వండి, పర్సనల్ వాళ్ళు ఇవాళ మనము ఈ నెల టీఏ తీసుకోబోతున్నాం, పర్సనల్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయండి. ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వదు. తర్వాత అకౌంట్స్ వాళ్ళు మొత్తం పర్సనల్ వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత వాళ్ళు అది మన శాలరీ రూపకంగా మనకి పే స్లిప్లో మన అకౌంట్లో అది శాలరీ జమ చేసే విధంగా వాళ్ళు చేయడము. అకౌంట్స్ వాళ్ళు లేనిది కూడా ఏ డిపార్ట్మెంట్ లేదు. ఆపరేషన్స్ అది రైట్ హ్యాండ్ ఆఫ్ మన ఆర్టీసీ. ఏదైతే మన బస్సులు నడిపించి మనము ఆదాయము ఏదైతే మనం ఇప్పుడు 65 లక్షల ప్రజలను మనం వాళ్ళ గమ్యస్థానానికి చేరవేస్తున్నాం ఆర్టీసీ. సో ఈ మనం ముఖ్యమైన బిజినెస్ మనం సీట్లు అమ్ముకుంటా ఉన్నాం. ఈ సీట్లు అమ్ముకునే ప్రక్రియలో ఆపరేషన్ హెల్పర్స్ అందరూ కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చేసి బస్సు మంది డ్రైవర్ కండక్టర్ డ్యూటీ చేశారు. సో ప్రతి పాత్ర ప్రతి డిపార్ట్మెంట్ కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాం. సో అందరూ కూడా వాళ్ళ పాత్రలో వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఆ విద్యని వాళ్ళకు వచ్చిన విద్యని వాళ్ళు అవలంబించి ఆచరణలో పెట్టి ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ కొంతమంది అడిగారు ఏంటంటే ప్రమోషన్స్ అడగడం జరిగింది. ఇక్కడ మేము ఏం చేసామంటే పోయిన నెల అంటే ఈ నెలనే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 1 డ్రైవర్స్ కండక్టర్స్కి గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. సో ఆల్మోస్ట్ 69 పీపుల్, 40 కండక్టర్స్ అండ్ 29 డ్రైవర్స్కి గ్రేడ్ 1 ఇవ్వడం జరిగింది. మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ ఎవరు కూడా లేరు కాబట్టి ఓన్లీ ఆపరేషన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. 69 ఎంప్లాయీస్కి గ్రేడ్ 1 ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మేము ఆర్టిజన్ ప్రమోషన్స్ టేకప్ చేస్తా ఉన్నాం. సెలెక్షన్స్ అయ్యాయి. ఏంటంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కన్సిడర్ చేస్తూ వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వాలని ఆ ఫైల్ ఆపడం జరిగింది. సీనియర్స్ని వాళ్ళు అడిగిన స్థలాలకి రిక్వెస్ట్ ఇస్తూ కొత్త ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళని డిపోస్కి పోస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆర్టిజన్ ప్రమోషన్స్ ఇంకా మేము ఈ నెలలో ఇవ్వబోతూ ఉన్నాము. ఈ మూడవది ఏడీసీ ప్రమోషన్స్ ఏదైతే అడిగారో ఏంటంటే ఆల్ ద రీజన్స్ ఏడీసీ ప్రమోషన్స్ ఇచ్చారు. కానీ
మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మహనీయుల గురించి చాలా అధికారులందరూ చాలా చక్కగా చెప్పారు. మరి ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా చాలా చక్కగా చెప్పారు. ఆయన ఆశయాలను మనం నెరవేర్చాలి, ఆయన అడుగుజాడలను మనం నడుచుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత ఘనంగా జరిగించిన ఈ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అధికారులకు కృతజ్ఞతలు